హాయ్ అండి, నా పేరు జయశ్రీ. వెల్కమ్ టు మామీ టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? సండే రోజు లిక్షిత్ పుట్టుగొప్పులు చెవులు కుట్టించడం ఇదంతా జరిగింది అని ప్రీవియస్ వీడియోలో నేను మీతో షేర్ చేశాను కదా. మండే రోజు భోగి, ఆ రోజు అయితే ఏ వీడియో రికార్డ్ చేయలేదు. ఇది ట్యూస్డే రోజు అంటే సంక్రాంతి రోజు తీసిన వీడియో. డెలివరీ అయిన తర్వాత ఈ మారియమ్మన్ టెంపుల్లో పొంగల్ వండే ఆనవాయితీ కూడా ఉంది. అందుకని సంక్రాంతి రోజు ఈ టెంపుల్కి వచ్చేసాము. సంక్రాంతి టెంపుల్లో సెలబ్రేట్ చేసుకున్నట్టు అవుతుంది, పొంగల్ వండినట్టు అయిపోతుంది. అండ్ నాకు మొక్కు ఉంది, ఆ మొక్కు కూడా తీర్చుకోవడం అవుతుంది అని చెప్పి అందరం కలిసి టెంపుల్కి వచ్చేసామన్నమాట. సో ఈ టెంపుల్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇప్పటికే మీకు అర్థమయ్యే ఉంటుంది, పొంగల్ కట్టెల పొయ్యి మీద వండాలి. టెంపుల్ ఎంట్రన్స్లో ఒక సైడ్కి పొయ్యలు ఉంటాయి. వీడియో స్టార్టింగ్లో మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. ఆ పొయ్యి మీద వండడానికి కావాల్సిన సామాగ్రి మొత్తం మనం ఇంటి నుండే తీసుకురావాలి. అన్నీ తీసుకుని వచ్చేసాము. అండ్ ఈ ఇత్తడి గిన్నె అయితే చాలా బరువుగా ఉంటుంది అండ్ థిక్గా ఉంటుంది అనమాట, దళసరిగా ఉంటుంది. పల్చగా ఉందనుకోండి మాడిపోతుంది కదా, చాలా బరువు ఉంటుంది. సో దీని మీద ఎప్పుడు వండుతాము. దానికైతే ఫస్ట్ పసుపు రాసి బొట్టలు పెడుతున్నాను. పెళ్ళైన తర్వాత వేదిక పుట్టినప్పుడు ఇలా ఒక 3 times అనుకుంటా ఈ టెంపుల్లో పొంగల్ వండాను. బట్ ఆ 3 times కూడా ఎవరో ఒకరు హెల్ప్కి ఉండేవారు. అత్తయ్యతో పాటు వదిన అలా ఎవరైనా వచ్చేవారు అనమాట. వాళ్ళు గైడ్ చేసేవారంటే నేను ఎక్కువగా అందులో ఇన్వాల్వ్ అయ్యేదాన్ని కాదు. ఇది కలుపు అంటే కలపడం, వెయ్యి అంటే వెయ్యడం అలానే ఉండేది. ఈసారి మాత్రం A to Z అన్నీ నేనే చేశాను. పక్క నుండే అత్తయ్య కొంచెం గైడ్ చేశారు, ఇది ఇలా చేయాలి ఇలా చేయాలని. మొత్తం నా చేతులతో నేనే చేశాను. నేనే తెలుసుకోకపోతే పిల్లలకి నేను ఎలా నేర్పిస్తానని అనిపించింది. అందుకని ఈసారి మొత్తం మనసు, మైండ్ అంతా అక్కడే పెట్టి దేని తర్వాత ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాము అనేది పూర్తిగా తెలుసుకున్నాను. చాలా హ్యాపీగా, బ్లెస్డ్గా కూడా అనిపించింది. ఈ పొయ్యి వెలిగించడానికే కొంచెం టైం పట్టింది. చిన్నప్పుడు తాతగారింట్లో నీళ్లు మరగబెట్టడానికి యూజ్ చేసేవారు, అంతవరకే గుర్తుంది. ఆ తర్వాత ఎప్పుడు యూజ్ చేసిందే లేదు. ఇంతకుముందు పొంగల్ వండినప్పుడు చెప్పాను కదా ఆల్రెడీ, హెల్ప్కి ఎవరో ఒకరు వచ్చేవాళ్ళని. వాళ్ళే వెలిగించేసేవారు, అంటే ఆ మంట వచ్చేలా చేసేవారు అనమాట. నేను వెళ్ళి జస్ట్ ఆ గిన్నె పెట్టేసేదాన్ని అంతే. ఎలా వెలిగించేవారో కూడా నేను అబ్జర్వ్ చేయలేదు. ఈసారి నేనే చేసేసరికి ఓహో ఇది ఇలా చెయ్యాలా అని తెలిసింది. పెసరపప్పు బియ్యం ఇంట్లోనే కడిగి తీసుకొచ్చేవాళ్ళం. ట్రావెల్ చేసే టైంలో నానుతుంది అండ్ త్వరగా ఉడికిపోతుంది కదా అని చెప్పి. ఈసారి కుదరలేదు, అందుకని ఇక్కడే కడుగుతున్నాను. అండ్ ఫస్ట్ పెసరపప్పు వేసేస్తాము, కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు బియ్యం వేస్తాం అనమాట. బట్ కొంచెం ముందుగానే కడిగి పెట్టుకుంటే నానుతుందని నీళ్ళు మరిగేలోపు ఇది కడిగేస్తున్నాను. మీకు ఒక విషయం చెప్పలేదు కదా, ప్యాకింగ్ వీడియోలో చూపించాను, గుర్తుందా మీకు? ట్రాలీలో ఫస్ట్ ట్రైపాడ్ పెట్టేశాను, బికాస్ ఇది చాలా ఇంపార్టెంట్, మర్చిపోకూడదు అని. బట్ లాస్ట్కి అదే మర్చిపోయాను. సెల్ఫీ స్టిక్ పట్టుకున్నాను కానీ దాని మొబైల్ హోల్డర్ ఇంట్లోనే ఉండిపోయింది. దీనివల్ల వీడియోస్ ప్రాపర్గా తీయడానికి కుదరలేదు. అలా ఒకే యాంగిల్లో వీడియోస్ తీస్తే చూడడానికి బోర్గా ఉంటుంది. ట్రైపాడ్ ఉందనుకోండి, కొంచెం అటు ఇటు ఈజీగా చేంజ్ చేసుకుంటూ పెట్టుకోవచ్చు. చాలా ప్లాన్ చేసుకున్నాను, బట్ అలా ట్రైపాడ్ మర్చిపోయేసరికి ఇంకా ఆప్షన్ ఏం లేదు. సో చేత్తో పట్టుకునే తీయడం అనమాట సెల్ఫ్ షూటింగ్ అయితే. ఇప్పుడైతే వీడియో హస్బెండ్ తీస్తున్నారు, అదే అతనికి గైడ్ చేస్తున్నాను. ఈ యాంగిల్లో తీయు, కొంచెం అటు ఇటు నడుస్తూ తీయండి అని చెప్పి. యాక్చువల్గా ఇంకొక 2 వీడియోస్ కూడా రికార్డ్ చేశాను, లాంగ్ వీడియోస్ పోస్ట్ చేద్దాము అని. బట్ ఎడిట్ చేసినప్పుడు చూస్తే మీకేమీ అర్థమవుతుంది అనమాట. ఆ వీడియో నేను పెట్టినా కూడా ప్రాపర్గా తీయలేకపోయాను. సో అప్పుడు అనిపించింది ఇది పెట్టి కూడా వేస్ట్, ఏదో పెట్టాలని పెట్టడం వేరు, కొంచెమైనా మీకు అర్థమయ్యి చూసి ఎంజాయ్ చేసేలా ఉండాలి. అలా నాకేం అనిపించలేదు, అందుకనే పోస్ట్ చేయలేదు. సో వీడియోస్ ప్రాపర్గా తీయాలంటే సెల్ఫీ స్టిక్ కానీ ట్రైపాడ్ కానీ ఖచ్చితంగా ఉండాలి, లేదా ఒక ఎక్స్ట్రా మనిషి అయినా మన పక్కనే ఉండాలి కంటిన్యూస్గా వీడియోస్ షూట్ చేయడానికి. పెసరపప్పు కొంచెం ఉడికింది, ఇప్పుడు బియ్యం వేయాలి, అందుకనే బియ్యం కడిగి తీసుకొచ్చాను.
అండ్ 2 గిన్నెల్లో వండుతున్నాను కదా, ఒకటి నేను మొక్కు తీర్చుకోవడానికి, ఇంకొకటి ఆనవాయితీ ప్రకారం చేయాల్సింది చేస్తున్నాను. పొంగల్ ఎలా చేస్తున్నాను అనేది క్విక్గా చెప్పేస్తాను, నాకు కూడా రిఫరెన్స్లా ఉంటుంది. పప్పు బియ్యం ఉడికిన తర్వాత తురిమిన బెల్లం, కొంచెం యాలకల పొడి, జీడిపప్పు, కిస్మిస్ అండ్ కొంచెం నెయ్యి వేయాలి. బెల్లం తురమడం, యాలకల పొడి గ్రైండ్ చేయడం, జీడిపప్పు, కిస్మిస్ నెయ్యిలో వేయించడం, ఈ 3 ఇంట్లోనే చేసాము. అవి జస్ట్ ఒక బాక్స్లో పెట్టి తీసుకొచ్చామన్నమాట. ఇక్కడ పప్పు బియ్యం ఉడికిన తర్వాత అవన్నీ యాడ్ చేశాను. లాస్ట్లో కొంచెం నెయ్యి కూడా వేసాము. పొంగల్తో పాటు పిండి దీపం కూడా పెట్టాలి. వరిపిండి, బెల్లం, కొంచెం యాలకల పొడి, కొంచెం నెయ్యి వేసి కలిపి పిండి దీపం తయారు చేస్తున్నాను. ఈలోపు పొంగల్ రెడీ అయిపోయింది. సో గిన్నెంతా నల్లగా అయిపోతుంది కదా, ఆ గిన్నెని జాగ్రత్తగా దించి తీసుకువెళ్ళి ఆ నల్లగా అయిపోయిన దగ్గర కొంచెం కడిగి పసుపు రాసి బొట్లు పెట్టాలి. వెయిట్ ఎక్కువ ఉంటుంది, దాని మీద వేడిగా కూడా ఉంటుంది కాబట్టి అత్తయ్య తీసుకెళ్ళి కడిగి తీసుకొస్తా అన్నారు. తీసుకొచ్చిన తర్వాత పసుపు రాసి బొట్లు పెట్టేసి గుడి లోపలికి తీసుకెళ్తే అక్కడ అర్చన చేశారు. అర్చన అయిన తర్వాత బయటకు వచ్చి గుడి చుట్టూ పొంగల్ పట్టుకొని 3 ప్రదక్షిణలు చేయాలి. సంక్రాంతి రోజున ముత్తైదువులకి తాంబూలం ఇస్తాం కదా, పసుపు, కుంకుమ, బ్లౌజ్ పీస్, బ్యాంగిల్స్ ఇవన్నీ పెట్టి అవన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేయించిన తర్వాత బయటికి తీసుకొచ్చి అక్కడ ఉన్న ముత్తైదువులందరికీ ఇచ్చేసాను. అదేం వీడియో షూట్ చేయలేదు. ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకి ప్రసాదం కూడా పంచిపెట్టేశాము. సో ఇలా మా సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకున్నాము. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.